రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విస్తృతంగా అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చూస్తే ఎంతవరకు కూడా రోడ్లన్నీ కూడా విస్తృతంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిచిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఒక అంతర్రాష్ట్ర రహదారిగా ఉన్నటువంటి బొబ్బిలి నుంచి ఒకవైపు పార్వతీపురం మీదుగా వెళ్తున్నటువంటి రహదారి కనుక చూసుకుంటే పూర్తిగా అధ్వాన స్థితిలో ఉండేది. దీనికి కనుక చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ప్రత్యేక నిధులతో ఇదంతా కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఒక పారాది బ్రిడ్జి అయితే ఈ ప్రాంతంలో అయితే ఉంటుంది. ఈ పారాది బ్రిడ్జిని పూర్తి స్థాయిలో నిర్మాణం అంతా కూడా ఈరోజు వైసీపీ నుంచి టీడీపీకి అయితే వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇదంతా కూడా శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఎటువంటి పనులు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి కనిపించేది. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దీనిపైన పూర్తి స్థాయిలో అన్ని రకాల అనుమతులు తీసుకుని వచ్చి శరవేగంగా ముందుకు వెళ్ళాలనే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క బ్రిడ్జిలే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పదంలో ముందుకు నడిచారు, ఈ విధంగా ఏ పనులు చేశారు అనే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన మహిళా లీడర్ అయితే మనతో పాటు ఉన్నారు. మానస గారు, ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే బొబ్బిలి పారాది బ్రిడ్జికి సంబంధించి చూసుకుంటే అదంతా కూడా వైసీపీ క్రెడిట్ అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఏం చెప్పమంటారు చెప్పండి. వైసీపీ క్రెడిట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది వైసీపీ క్రెడిట్ కాదు, క్రెడిట్ చోరీ అంటారు దాన్ని. వాళ్ళు చేసిన పనిని వాళ్ళు చెప్పుకోవడానికి కంటెంట్ లేదు, వాళ్ళకు మ్యాటర్ లేదు, వాళ్ళ పేపర్లోని ఎందులో వేసుకోవడానికి హెడ్లైన్స్ కూడా వాళ్ళకి లేవు. ఎందుకంటే పక్క వాళ్ళ చేసిన కష్టాన్ని మనదని చెప్పుకోవడానికి దీన్ని అలాంటి సొమ్ము ఒకటిది సోపు ఒకటిది అంటారు దీన్ని. సో కష్టపడింది బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బేబీ నాయుడు గారు. ఇది ఒకప్పుడు ఎంత అధ్వానంగా ఉంది, మీరు ఇప్పుడు చెప్పారు. చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు కన్నులు వైకుంఠంగా ఉంది, కన్నులు రెండు పట్టనంత విధంగా అంత శరవేగంగా పనులు పూర్తవుతున్నాయి. అవును, మొన్న బేబీ నాయుడు గారు పబ్లిక్గా అనౌన్స్ చేశారు, జూలై 30 నాటికి వల్ల మేము దాని పనులన్నీ పూర్తి అయిపోతున్నాయి, బ్రిడ్జ్ మీద బళ్ళు పరిగెత్తించే పరిస్థితి తీసుకొస్తామని. దాన్ని చెప్పిన తర్వాత వీళ్ళకి ఇంకా కంటెంట్ లేదు, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలోని వాళ్ళకి ఇంక వేసుకోవడానికి మ్యాటర్ లేక ఇలాంటివి అన్నీ పెట్టడం చేస్తున్నారు. వాళ్ళ చొరవతో జరిగిందని చెప్పుకుంటున్నారని చెప్తున్నారు మీరు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ ఉన్న పిల్లడి దగ్గర నుంచి ఏ ఒక్కరిని ఏ ఇంటి గడపని తట్టి అడిగినా కూడా చెప్తారు. కేవలం బేబీ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కృషి మాత్రమే ఈరోజు ఆ బ్రిడ్జి పనులు చేయాల్సినప్పుడు ఇప్పుడు కాదండి, అప్పుడేం చేశారు? 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. 5 సంవత్సరాలు ఏం పని చేశారు? ఏ పని చేయలేదే. అక్కడ మరామతులు చేయడానికి కూడా మరామతులు చేస్తున్నామని చెప్పేసి రోడ్డు డైవర్ట్ చేశారు. రోడ్డు డైవర్ట్ చేసి దాని మీద ఒక నల్లటి జిగేలమన్నటువంటి ఒక తార్ రోడ్డు మాత్రం వేయడానికి ఒక నెల రోజులు క్రమం తీసుకొని నెల రోజులు ఒక తార్ రోడ్డు మాత్రం వేసి చిన్న చిన్న మరమ్మతులు చేయడానికి కొన్ని వేల రూపాయల నిధుల్ని స్వాహా అయిపోయి అక్కడ పోయి నిధులు దుర్వినియోగం చేశారు. ఆ నిధులు దుర్వినియోగం చేశారని నేను ఎందుకు అంటున్నానంటే అక్కడ బ్రిడ్జి పనులు రోడ్డు అనేది కొట్టుకుపోవడంతో అక్కడ పైన బళ్ళు అనేది వెళ్ళడానికి లేదనేటప్పుడు ఒక తాత్కాలిక రోడ్డు అనేది వంతెన అనేది నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రిడ్జి కిందన అక్కడ తాత్కాలిక రోడ్డు బ్రిడ్జి నిర్మించేటప్పుడు ఒక చిన్న గాలివానికి కూడా అవి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత బేబీ నాయుడు గారు ప్రజల అవస్థలు చూసి అటు నుంచి ఇటువైపు బాడంగి తెల్లం రోడ్డు వైపు మళ్లించారు. ఈ లారీలను అయితే ఏముంది ప్రతి ఒక్క వెహికల్స్ని కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇవి వాళ్ళు మళ్లించడంతో ఈ రోడ్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ప్రజల అవస్థలు చూసి బేబీ నాయుడు గారు ఆయన ప్రజలు గెలిపించిన దానికోసం ప్రజలకు ఏదైనా చెయ్యాలన్న దీని మీద ఆ రోడ్డు ఆ వ్యవస్థలు ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి, ఎంతమంది ప్రాణహాని జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంతమంది కుటుంబాలు రోడ్డులు పడ్డాయి, ఆ రోడ్డు వల్ల ఎన్ని రోడ్లు గుమ్ములైపోయి ఒక గుమ్మకు ఓడ్చలేపారు. ప్రతిసారి ఒక రోడ్డు వేయలేపారు. అంతసేపు సిమెంట్ కలర్ బుగ్గు తెచ్చేయడం, అక్కడ వేసేయడం, దాన్ని నీళ్ళు చల్లియడం, వెళ్ళిపోవడం. ఆ బుగ్గ మళ్ళీ వర్షానికి వెళ్ళిపోవడం, మళ్ళీ గుమ్ము కప్పడం. కప్పుడు ప్రోగ్రాంలు చేశారు. ఇప్పుడు కూడా కప్పే పుచ్చుకుంటున్నారు. మీ పనుల్ని మీరు కప్పిపుచ్చుకుంటున్నారు వాళ్ళు. నేను పబ్లిక్గా అడుగుతున్నాను, మీడియా ముఖంగా అడుగుతున్నాను. ఇదైతే కరెక్ట్ కాదు. మీరు చేస్తున్న పని ఏంటంటే ఆత్మవిమర్శన అనేది ఒకటి ఉంటుంది. అది చేసుకుంటే తెలుస్తుంది ఎవరు చేశారు ఈ పని అన్నది. అది మానేసి మా చొరవతో అయ్యింది ఎలా చెప్పుకుంటారండి? చెప్పడానికి మనస్సాక్షి ఒకటి ఉండాలి కదా. మనస్సాక్షి అనేది ఒకటి చంపుకొని మనం మాట్లాడకూడదు. అది ఎవరు చేశారు, ఎవరు రాత్రి పగలు కష్టపడిపోయి అర్ధరాత్రి అయినా సరే అక్కడ పంపించేసి పోలీసు వారిని కూడా కాపలాలు పెట్టేసి అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఒక క్రమ పద్ధతిలోని వెహికల్స్ పంపించి ఎంతమంది కష్టం, ఎంతమంది ఇప్పటికి స్ట్రగుల్ అయ్యారు. ఇక మీదట ఒక నెల రోజుల్లో ప్రజలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుందని మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దీన్ని కూడా వాళ్ళ క్రెడిట్గానే పెట్టేసుకొని మా చదువుతోనే అయ్యిందంటే సిగ్గు చేయటం నవ్వుతున్నారు జనం.
ఒకరు చేసిందని మనం అని చెప్పుకోకూడదు, చేతనే చేయాలి. ప్రజల్లోని అసంతృప్తి ఉంది, మనని వదిలేసింది గవర్నమెంట్. అందరూ కూడా ప్రజల్లోని మీ మీద నమ్మకం లేక మిమ్మల్ని వదిలేశారు. ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళు అక్కడికి తొక్కి పడేశారు. అలాంటప్పుడు ప్రజల్లోని మన విశ్వాసాన్ని చేకూరాలి. వాళ్ళకి మన మీద విశ్వాసాన్ని తెచ్చుకొని వాళ్ళకి మంచి చేసి మనం ముందుకు వెళ్ళాలి తప్పితే పక్కోడు చేసిన పని నేను చేశానని చెప్పుకుంటే నవ్వుతున్నారండి. సిగ్గుచేటుకుంది ఇది. దీన్ని అయితే మాత్రం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఒక్కరినైనా అడగండి, దారిని పోయిన దానిని అడిగినా చెప్తాడు. ఆ పరిస్థితిలోనే ఈరోజు బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం జరిగిందంటే అప్పుడులోనే ఆయన తాతగారు నిర్మించారు బ్రిడ్జి, మళ్ళీ తర్వాత ఆయనే నిర్మించారు. అది మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. రోడ్లు బాగుపడతాయి, మా పిల్లలు అవనివ్వండి, మా జనం అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే ప్రాణాలు అరిచేత పట్టుకుని వెళ్ళే పరిస్థితి లేకుండా ఈరోజు బేబీ నాయన గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు, ఎమ్మెల్యేకి, అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా. ఎందుకంటే మీరు చేయలేదు, మేము చేస్తాం, ఇంకా చేస్తాం. బాడంగి తెల్లం రోడ్డు అన్నీ కూడా ఇప్పుడు బాగు చేస్తున్నారు. అక్కడ మీరు తాత్కాలిక చిన్న బ్రిడ్జ్ కట్టలేపారు, గాలి కొట్టుకుపోయింది. దాన్ని సీసీ రోడ్డు వేయించి ఈ రోజు వెళ్తున్న ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా దాని మీద చేసేటట్టు చేసిన ఘనత ఓన్లీ బేబీ నాయన గారికి దక్కుతుంది, తెలుగుదేశం పార్టీకి. అంటే ముఖ్యంగా ఒకవైపు అభివృద్ధి కాకుండా మరోవైపు చూస్తూ ఉంటే మహిళలు కూడా పెద్దపీట వేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎటువంటి ఏ విధంగా కనిపిస్తూ ఉన్నది చూస్తే గత ప్రభుత్వానికి ప్రస్తుతానికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? మహిళలకు ఎటువంటి స్థానం కల్పిస్తున్నారు? ఆబ్వియస్లీ అండి, ఎందుకు కనిపించట్లేదు? జనాలు ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటారండి, ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటారు. పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటే కాదు కదా. ప్రజలు వాళ్ళు చేసింది చూశారు, మేము చేస్తుంది చూస్తున్నారు. ఇక్కడ న్యాయ నిర్ణేతలు ఎవరంటే ప్రజలే దేవుళ్ళనే నమ్ముతున్నాం మేము. ఎందుకంటే అంతిమ తీర్పు ప్రజలదే. ప్రజలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు. అత్యంత తెలివైన వాళ్ళు ప్రజలే. ఎందుకంటే ఎవరు మన కోసం బాధపడుతున్నారు, ఎవరు మన కష్టానికి కన్నీటికి ముందు నిలబడుతున్నారు, కష్టంలో మన ముందు ఉన్నదని చూసుకుని ప్రజలే. మహిళలకు పెద్దపీట వేశారు కదండి అంటే నేను ఒకప్పుడు మీతోనే చెప్పాను, చాలా బాగా మా మహిళలు ముందుకు రావడానికి ప్రోత్సాహకాలు ఉన్నాయి. అక్కడ మనకి మోదీ గారి మన 33% రిజర్వేషన్ అనే బిల్లు వీగిపోవడంతో చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ప్రకటించలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఏమని? 33% ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు మద్దతు అక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ప్రవేశపెడదాము. అప్పుడు మీ వాళ్ళు బాగుపడతారు కదా. ఏ పార్టీ వాళ్ళకైనా ఆ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు 33% రిజర్వేషన్ ఇస్తే మీ వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది. మహిళలు ముందుకు రావడానికి ఇంతకన్నా పెద్దగా ఎవరు చేస్తుంది? రాజకీయ రంగంలో కూడా మహిళలు ముందుకు రావాలి. అన్ని రంగాల్లోని మహిళలు ముందుకు వస్తూనే ఉన్నారు ఈ రోజుకి కూడా. అంతరిక్షం దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలు ముందుకు వస్తున్నారు. కానీ మహిళలు ముందుకు రావడానికి ఉన్న చిన్న చిన్న బెరుకులు కూడా పోగొట్టి మేమున్నామని వేలు పట్టి ముందుకు దారి చూపించే నాయకుడు అనేవాడు ముఖ్యం. ముందు ఆ నాయకుడు మా నాయకులు అవుతున్నారు. మన బేబీ నాయన గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ అవనివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మహిళలు ముందుకు రావాలి. మహిళలకే పెద్దపీట వేస్తాము, మీరు చెప్పిందే శాసనంగా ఉంటుంది అన్న విధంగా వచ్చారు. ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారిని చూడండి, ఎంత శరవేగంగా చేస్తున్నారు పనులు. ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ ఏ క్రైమ్ రేట్ కూడా రాకుండా అన్నిట్లోని ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళు ఇంటికి కూడా వెళ్తున్నారు లేదో నాకైతే తెలియదు, అంత కష్టపడుతున్నారు. డే అండ్ నైట్ ప్రతి క్షణం ప్రజల కోసమే కష్టపడుతుంది ప్రభుత్వం. అంటే ఈ విధంగా జరుగుతుంది అంటున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే సుమారుగా 30,000 మంది మహిళలు రాష్ట్రంలో మిస్ అయ్యారు, వాళ్ళ ఆచూకీ ఇంతవరకు కూడా తెలియలేదంటూ కూడా ఎలక్షన్కి బిఫోర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకుని వస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇప్పుడు దొరికారా, ఎక్కడున్నారేంటి? ప్రస్తుతం వైసీపీ వాళ్ళు కూడా సవాల్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఒక్కరినైనా సరే మీరు తీసుకురండి, మా ముందు నిల్చోబెట్టండి, ఇగో మేము ఇలా పెట్టుకున్నాము. 30,000 మహిళలు కాదు, కనీసం ఒక్కరిని చూపించండి అంటున్నారు. దాన్ని మీరు ఏం చెప్తారు? జరగలేదంటారా? క్రైమ్ రేట్ లేదా? రిపోర్ట్స్ లేవా? చెప్పటది ఏ సాక్ష్యాధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడరండి. ప్రతి ఒక్క సాక్ష్యాలతోనే మాట్లాడతారు. తీసుకొని వచ్చారా, తీసుకొని రాలేదని పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో క్రైమ్ రేట్ ఏముంది? అప్పటికి ఇప్పటికీ వేరియేషన్ అనేది తెలుస్తుంది కదా. ఒకప్పుడు ఉన్న క్రైమ్ రేట్ ఇప్పుడు ఎంత తగ్గింది? మహిళలకు ఎంత భద్రత కల్పిస్తున్నారు? గంజాయి అనేది ఇప్పుడు తప్పు జరిగిందా జరుగుతుందా అనేది పక్కన పెడితే తప్పు జరగకుండా ఆపడమే కదా నాయకుడి లక్షణం. ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత మాకు తెలియదు అనేది కరెక్ట్ కాదు. ఏం జరుగుతుంది అనేది కూడా విచక్షణ చూడాలి. క్రైమ్ జరగకుండా ఆపినవాడు గొప్పవాడు, కానీ క్రైమ్ జరిగాక వెళ్ళి మేము వెళ్ళి లేకపోతే ఇప్పుడు బద్దలు కొట్టామన్న వాళ్ళు కాదు కదా. తర్వాత మేము చేసామన్నది కాదు, జరగడానికి ముందు మేము ఏం చేస్తున్నాం చర్యలు. మాదక ద్రవ్యాల స్వీకరణ వల్ల ఎన్ని క్రైమ్లు అవుతున్నాయి, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది మహిళలు ఇబ్బంది పడ్డారు, ఎన్ని రకాల అరాచకాలు జరిగాయి. ఇప్పుడు అవి జరుగుతున్నాయండి. ఎక్కడ క్రైమ్ రేట్ లేకుండా
ప్రతి ఒక్కరిని కూడా ఉక్కు పాదం వేశారు తెలుగుదేశం గవర్నమెంట్. ఎందుకు? గంజాయి పూర్తిగా తగ్గించారు. ఎక్కడ దొరికితే అక్కడ గంజాయి ధ్వంసం చేస్తున్నారు. అవేర్నెస్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి యువతకి అవేర్నెస్ రావాలి. యువత పెడతామని పెడితేనే కదా ఇవన్నీ జరుగుతాయి. యువత అవనివ్వండి, ఎవరు అవనివ్వండి, పెడతామని పట్టొద్దు. గంజాయి క్రైమ్ రేట్లన్నీ తగ్గితే మాదక ద్రవ్యాలు స్వీకరించడం వల్ల ఇంకోటి పరిస్థితుల వలన మాత్రమే వాళ్ళ మెంటల్గా వాళ్ళు హ్యాండిల్ చేయలేక ఇలాంటి పెడతామని పట్టడం అనేది జరుగుతుంది. దీన్ని మనం అరకట్టగలిగితే మిగతావన్నీ కూడా క్రైమ్ రేట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. తగ్గించం కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో సువిస్తృతంగా అయితే అభివృద్ధి అయితే పదంలో ముందుకు వెళ్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి కానీ చూసుకుంటే ఇప్పటికే ఎన్ని అభివృద్ధి పనులు అయితే చేశారో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామని చెప్పుకొస్తున్నారు. ఏదైతే క్రెడిట్ చోరీ అంటున్నారు, కానీ ఇదంతా కూడా చేస్తుంది క్రెడిట్ చోరీ చేస్తుంది వైసీపీ వాళ్ళు అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్గా ఇక్కడ పారాదీప్ బ్రిడ్జికి సంబంధించిన విషయంలోనే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బ్రిడ్జికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు, దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ టీడీపీలో ఉన్నటువంటి బేబీనాయన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి జరిగితే ఇదంతా కూడా వైసీపీ చేసిందంటూ కూడా చెప్పుకొస్తున్న తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 30,000 మంది మహిళలు అయితే గతంలో జరిగినటువంటి క్రైమ్ అయితే ఎక్కువలో జరిగాయి. ఆ క్రైమ్లు ఖచ్చితంగా జరిగాయి. ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రైమ్ రేటు గణనీయంగా తగ్గింది కనుక ఎక్కడ కూడా అటువంటి ఏమీ జరగట్లేదు. ఏ ఒక్క పవన్ కళ్యాణ్ ఏ ఒక్క విషయంలో మాట్లాడిన సరే ప్రతి రికార్డు ఉంటే తప్ప ఏది కూడా మాట్లాడడంతో కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గంజాయికి సంబంధించినటువంటి ప్రత్యేకించి నిఘా పెట్టడంతో పూర్తి గణనీయంగా రేటింగ్ కూడా తగ్గింది, క్రైమ్ రేటు పూర్తిగా తగ్గిందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, సార్ టీవీ, బొబ్బుల నుంచి, విజయనగరం జిల్లా.